మహబూబ్ నగర్ జిల్లా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్ట్ కి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్ట్ దగ్గర 45 గేట్లెత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. జూరాల దగ్గర ఇన్ఫ్లో 3,65,000 క్యూసెక్లుగా ఉండగా అవుట్ఫ్లో 3,56,000 క్యూసెక్లుగా ఉంది. జూరాల జల విద్యుత్ కేంద్రంలో 5 యూనిట్లలో 195 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయితే కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు కొనసాగుతోంది. దీంతో జలాశయం దగ్గర 8 గేట్లు 18 అడుగులెత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ దగ్గర ఇన్ఫ్లో 3,56,000 క్యూసెక్లుగా ఉండగా అవుట్ఫ్లో 4,72,000 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రాజెక్ట్ దగ్గర కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ దగ్గర వరద ప్రవాహం పెరిగింది. దీంతో 26 క్రస్ట్ గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ దగ్గర ఇన్ఫ్లో 5,61,000 క్యూసెక్లుండగా అవుట్ఫ్లో 5,77,000 క్యూసెక్లుగా ఉంది. ప్రకాశం బ్యారేజ్ కు వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇన్ఫ్లో 6,00,000 క్యూసెక్లుగా ఉంది. మొత్తం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. భారీ వర్షాలు వరదల కారణంగా పులిచింతల ప్రాజెక్టు 23 గేట్లు కూడా ఎత్తేశారు అధికారులు. 6,71,000 క్యూసెక్ల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. దీంతో పరివాహక గ్రామాల్లోకి వరద నీరు చేరుతోంది. లంక గ్రామాల ప్రజల్ని అలర్ట్ చేశారు అధికారులు. భారీ వర్షాలు వరదల కారణంగా ప్రాజెక్టులన్నీ కూడా ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. మొత్తం 4 ప్రాజెక్టులకి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. పులిచింతల ప్రాజెక్టు పూర్తిగా 23 గేట్లు కూడా ఎత్తి అధికారులు కిందకి విడుదల చేస్తున్నారు. నీటిని లక్షల క్యూసెక్ల నీరు ప్రాజెక్టులోకి చేరడంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగానే కిందకి వదులుతూ ఉన్నారు. దీంతో పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని లంక గ్రామాల ప్రజల్ని కూడా అలర్ట్ చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర కూడా 8 గేట్లు ఎత్తి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ దగ్గర కూడా 26 గేట్లు ఎత్తారు. పులిచింతల ప్రాజెక్ట్ కి 23 గేట్లు ఎత్తి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ అయితే ప్రాజెక్ట్ మొత్తం కూడా గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.